మహాగణాధిపతియే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి రాహుల యొక్క కలయిక, మీనరాశిలో వీళ్ళ యొక్క కలయిక అనేది జరగబోతోంది. రవి ఎప్పుడైతే కుంభరాశి నుండి మనకి మీనరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుండి మనకి ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక జరగబోతోంది. మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం కానీ చూసుకుంటే రవి మనకి ప్రకాశించే గ్రహం, మనకి కనిపించే గ్రహం, ప్రత్యక్ష భగవానుడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రాహు ఛాయాగ్రహంగా చెప్పబడతాం. అయితే ఈ రవి యొక్క రాహుల యొక్క కలయిక ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ ఏర్పడిన యొక్క స్థానాలను బట్టి వాటి యొక్క ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే జాతక చక్రంలో కూడా రవి రాహులు ఏమైనా ఒకే చోట కలిసి ఉంటే అవి పితృదోషంగా చెప్పడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా మనకి కాస్త ఈ రవి రాహుల యొక్క కలయిక వల్ల ఎలా ఉంటుందంటే రెండు విరుద్ధ గ్రహాలు ఒకరికి పడదు, శత్రుగ్రహాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అందులోనూ ఎప్పుడైతే రవి రాహులు ఒకే చోట చేరతారో రవి బలాన్నంతా కూడా రాహు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ రవి శుభస్థానంలో ఉన్న ఆయన ఇచ్చే ఫలితాలు అంత అంటే 100% ఆయన శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ఇక్కడ మనకి ఇబ్బందులు పడడం అనేది ఉంటుంది. అయితే సహజంగా మామూలుగా ఏమైనా రాహు కానీ ఒక మన జాతకంలో ఆయన ఉండే స్థితి బాగుంటే మాత్రం వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే జాతకంలో కానీ ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక కానీ లేకపోతే రాహు యొక్క ఉండే స్థితి కానీ సరిగ్గా లేకపోయి ఉంటే ఆయన దానివల్ల కాస్త బాగున్న వాళ్ళు కూడా, అంటే జాతక ప్రకారం బాగున్న వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు అనేవి కనబడతాయి. అయితే ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక వల్ల సహజంగా ఏర్పడే ఇబ్బందులు ఏమిటి అంటే స్నేహవర్గంలోనూ బంధువర్గంలోనూ మాట పట్టింపులు, వివాదాలు ఇలాంటివి రావడం, లేదా ధర్మానికి విరుద్ధంగా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చేపట్టడం, ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు కాస్త ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే మనకి రాహు మాయాకారకుడు. అలాగే ఇక్కడ మనకి జూదరి, ధర్మబద్ధమైన కార్యక్రమాలు ఏమున్నాయో దానికి వ్యతిరేకంగా ఉండేవాడు, ఇలాంటివన్నీ కూడా అంటే మనకి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా, వీటన్నింటికీ కూడా ఈ యొక్క రాహు కారకుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి రాహు అలాగే ఈ రవి ఇద్దరూ కలిసి ఉండడం వల్ల ఈ ప్రస్తుతం ఉన్న గోచార ప్రకారం కానీ చేసుకుంటే కొంత అంటే దీంట్లో ఉన్న ఉండే స్థానాన్ని బట్టి, భావాన్ని బట్టి కొంతమందికి అనుకూలమైన ఫలితాలు అవి కూడా చాలా తక్కువగా ఉండడం, ప్రతికూల ఫలితాలు కాస్త ఉండడం, ఈ రెండూ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రవి రాహువులు ఎప్పుడైతే ఒక రాశిలో కలిసి ఉంటారో జన్మతః అది పితృదోషంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అందుకనే చూడండి మనకి ద్వాదశ రాశుల వారికి సానుకూలమైన ఫలితాలే ఉండవు, అలానే అనుకూలమైన ఫలితాలే ఉండవు. అంటే ప్రతికూల ఫలితాలు ఉండవు. ఒకరికి సానుకూలం, ఒకరికి ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉండడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ రవి రాహుల కలయిక వల్ల ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి తన జీవన విధానంలో కొన్ని మార్పుల్ని, ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందుల్ని. అవి కాస్త వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా వాళ్ళు చేసే అండ్ ఆన్లైన్ బిజినెస్ ఏవైనా సరే వాళ్ళు బిజినెస్ రూపంలో కావచ్చు కొంత ఇబ్బంది పడడం, లేదా కుటుంబంలో ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త సాధ్యమైనంత వరకు వివాదాలకి వాటికి దూరంగా ఉండడం అనేది ఎంతో ముఖ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఈ రవి రాహులు ఉన్న స్థానాలను బట్టి కూడా కాస్త ఎలా అంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో కూడా ఇబ్బంది పడే సూచనలు, మనస్పర్ధలు, సంఘర్షణలు ఇలాంటివి కూడా ఇక్కడ మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది రవి ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రాజకీయము ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మనం ఈ యొక్క రవిని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తండ్రి, ఆత్మకారకుడు, ఇవంతా కూడా మనం రవికి చెప్పడం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ శాఖకు సంబంధించింది, సైబర్ సెక్యూరిటీసు, రాజకీయము ఇలాంటి వాటికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవన్నీ రవి కారకత్వాలుగా చెప్పుకున్నప్పుడు పట్టుదల, ఒక దర్పము,
అంటే ఒక రాజు కదా, సో ఆ వేతే లక్షణాలు, రాజుకి ఏ విధ లక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా రవికి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు కూడా మనం చెప్పుకున్నట్టుగా భ్రమకారకుడు. అలాగే ప్రతిదీ కూడా మనని ఊహించుకునేటట్టు, ఊహాలోకాల్లో విహరింపజేసేటట్టు చేస్తాడు. అలాగే మనకి ఈ యొక్క విదేశీయానము అంటే దూర ప్రాంతాలకి ప్రయాణాలు, ఇలాంటివన్నీ కూడా రాహు సూచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఈ రవి రాహుల యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏమిటి అలా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి వస్తాయి. అయితే ఈ మకర రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు తృతీయ స్థానంలో ఈ యొక్క రవిరాహుల యొక్క సంచారం అనేది జరుగుతుంది. సహజంగా మనం చెప్పుకున్నప్పుడు 3, 6, 10, 11 ఉపజయ స్థానాలు, అంటే ఈ 10 అనేది ఎక్స్ట్రా రవికి. కాబట్టి ఏదైతే ఈ స్థానాలు ఉన్నాయో ఈ స్థానాల్లో పాపగ్రహాలు సంచరించినప్పుడు మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే థర్డ్ హౌస్లో ఈ యొక్క రవి రాహువులు, అంటే ఈ యొక్క రవికి సంబంధించి రాజకీయ పరంగాను, పొలిటికల్గాను, అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆ ఉండే స్థానం తృతీయ స్థానం వీళ్ళకి పరాక్రమ స్థానము. అలాగే ఏదైతే ఈ థర్డ్ హౌస్ కమ్యూనికేషన్, సోదరుల వర్గం ఇది ఏదైతే ఉందో అది బాగుంటుంది. అయితే రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే సోదరుల విషయాల్లో జ్ఞాతుల విషయాల్లో కానీ చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది, అంటే 2 గ్రహాలు ఒక చోట ఉన్నాయి కాబట్టి అవి ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా వీళ్ళ ఎదుగుదలకు మాత్రం ఈ 2 గ్రహాలు 3వ ఇంట్లో ఉన్నా కూడా కొంత అనుకూలంగా ఉన్నా కాస్త ధైర్య పరాక్రమ స్థానంగా మనం చెప్తాము, పట్టుదల ఇవన్నీ కూడా చెప్తాం. కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో లోపించడం, అంటే పనిని వాయిదా వేస్తూ ఉండడం, లేదా పనికి సంబంధించిన ఏదంటే ఒక పని మనం ఏదైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు దాని మీద సరిగ్గా ఆ టైంకి ఇంట్రెస్ట్ లేకపోవడం, లేకపోతే ఎవరైనా ఏదైనా బెదిరిస్తారేమో, భయపడతారేమో, లేకపోతే అవతల వాళ్ళు మనం చేసిన పనిని ఏమనుకుంటారో అని కాస్త ధైర్యం తగ్గడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి ఈ థర్డ్ హౌస్లో ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక వల్ల ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళడం మంచిదే. కాస్త కొంచెం ఇటోట ఆలస్యమైనా కూడా ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కమ్యూనికేషన్ విషయాలు, అలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటే మాత్రం ఈ యొక్క రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ వీడియో చివరిలో చెప్పుకునే రెమెడీ ప్రతిరోజు పాటించడం ద్వారా ప్రతికూల ఫలితాల కన్నా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ఈ రవి రాహుల యొక్క ప్రభావాన్ని, అంటే మనకి ప్రతికూల ప్రభావాలున్నా, సానుకూల ఫలితాలు మనకి ప్రభావాలున్నా కూడా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం. ఎందుకంటే రవి తన బలాన్ని తను సంపాదించుకోవాలి కాబట్టి ఈ యొక్క రవి బలాన్ని సంగ్రహిస్తాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే దుర్గా కవచం కానీ, దుర్గా పారాయణ కానీ, ఎందుకంటే రాహువు యొక్క తీవ్రతను ఏదైతే ఉన్నాయో ఆ తీవ్రతను కూడా తట్టుకోవాలి. సానుకూల ఫలితాలు ఉన్నా కూడా మనకి ఇక్కడ మరింత సానుకూలంగా రావడానికి నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ, ఇవన్నీ కూడా ఈ రాశివారు ప్రతిరోజు తప్పకుండా చేసుకోవాలి. అలాగే సూర్య భగవానికి సంబంధించిన 12 నామాలు చదువుకున్నా, అలాగే ఆదివారాలు ఈ ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం ఉందో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఈ యొక్క రవికి సంబంధించిన ఏదైనా కవచాన్ని పారాయణ చేసుకోవడం, లేదా సూర్యాష్టకం పారాయణ చేసుకోవడం, ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఆదివారం రోజు నియమాలు, అంటే సూర్యోదయానికి పూర్వమే లేవడం, అలాగే ఈరోజు తలంటుకోకుండా ఉత్తి చన్నీళ్లతో తలారా స్నానం చేయడం, ఆదివారం రోజు మాంసము మద్యము సేవించకుండా ఉండడం, ఈ యొక్క గోధుమలు నానబెట్టి గోవుకి తినిపించడం, రాహుకాలంలో వెళ్ళి ఆదివారం నాడు రాహుకాలంలో 4:30 to 6 మధ్య రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఈ రాహుకాలంలో ఈ గోధుమలు కాస్త ఆవుకు తినిపించడం, ఇలాంటివి చేయడం ద్వారా ఈ రవి రాహుల కలయిక ఇక్కడ ఏదైతే ఉందో దాని నుండి వచ్చే ఫలితాలు, అంటే వ్యతిరేక ఫలితాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.